మాత్రం చాలా కష్టపడాలి. ఇది కూడా చాలా కష్టపడి కనబడుతుంది కాబట్టి కొట్టచ్చు, తప్పలేదు. ఎందుకంటే కళ్యాణ్ పడాలా కాకపోతే నెక్స్ట్ నేను ఏమైనా పేరే చెప్తాను. అది ఏముంది తనుజ గేమ్, ఎక్కడ గేమ్ ఏం లేదు. అరే తనుజ గేమ్ ఏం లేదు, ఇలా చెప్తే ఓకేనా? లేడీ సంజన గారు ఉన్నారు కదా మరి, గట్టిగా తనుజ కంటే సంజన గారు ఇంకా చాలా బెటర్ మరి. సంజన గారు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. వెళ్ళదు వెళ్ళదు, నేను పంపియా. ఆడియన్స్ కదా మనం వెళ్ళే అవకాశం 90% ఉందంటున్నారు. 10% నాదే అన్న వెళ్ళకుండా ఉండేది. ఎవరు వెళ్తే మంచిది అంటారు? బయటగారు వెళ్ళిపోవాలి. డెమోన్ పవన్ వెళ్ళి నేను ఒప్పుకోను. సో బయటగారు వెళ్ళిపోవాలి. ఆయన డెమోన్ పవన్ వెళ్ళొద్దు అంటున్నాను మా బగారు తల్లి. ఎందుకంటే చాలా మంచిగా ఆడుతున్నాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. అడుగుని కెప్టెన్ అవ్వలే మావాడు, మంచిగా ఆడింటి పాపం. సరే ఇంకా 1 వీకే ఉంది. మరి గట్టిగా పోటీ ఉన్నాళ్ళలో ఎవరు ఇస్తారంటూ? కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ కూర్చోవాలా? కళ్యాణ్ పడాలా, చేయడు అంతే. ఎందుకంటే కళ్యాణ్ వెనకాల తనుజ పడుతుంది. ఇప్పుడు కళ్యాణ్ తనుజ వెనకాల పడతలేడు, అది ఎవడు గమనిస్తలేడు, నేను గమనించాను. అదే కదా మరి, ఎవరికైనా తెలుస్తుంది కదా. బయట గ్రాఫ్ తెలిసింది, మధ్యలో ఫ్యామిలీ వీక్లు వచ్చినాయి. అది సో ఎవరికైనా కానీ సొంత స్వార్థాలు కొన్ని ఉండాలి. సో నా తరఫున అయితే అది ఫేక్ ఏం కాదు. ఇప్పుడు ఎవడైనా బిగ్ బాస్ కి గెలవాలనే వచ్చాడు భయ్యా. నేను వచ్చి బిగ్ బాస్ లో ఒకటి సహాయం చేయాలని ఎవడు రాలేదు. కానీ ఇక్కడ ఎందుకో మరి వచ్చి సహాయాలు అది ఇది చేసుకుని ప్రజలు సింపతించుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు సెల్ఫీస్ గా ఆడితే దాంట్లో ఖచ్చితంగా హ్యూమన్లో జెన్యూన్ అని చెప్తాను. ఫ్లిప్ అంటూ ఎవరు లేదు ఈ వీక్ లో అయితే. కానీ ఎవరు తనుజానే ఎటు నాన్న అంటది, తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చింది అనుకో బర్నిస్సార్ అంటది. అదేదో నాకు అర్థం కాదు. నాన్న అని చెప్పి మొన్న భరణి గారి డబ్బులు వచ్చేటప్పుడు నాన్న నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పింది. మరేమో మొన్న ఏదో నామినేషన్ అప్పుడు బర్నిస్సార్ అన్నది. అదే కదా మరి బర్నిస్సార్. అదే ఆ ఫ్లిప్ అవుతుంది కాబట్టి ఆ నమ్మక ద్రోహాన్ని నమ్మే ఇస్తున్నారు ఇక్కడ. అదే సో నేను చెప్పేది, తనుజాని నమ్మొద్దు. అంటున్నారు కదా, వెళ్ళిపోయారు. కష్టపడ్డారు కదా, కరెక్టేనా అంటే వెళ్ళిపోవడం. గేట్ తీసినప్పుడు పోకుండా ఏం చేస్తాను? ఉన్నవాళ్ళు తప్పదండి. ఈ వారంలో ఇప్పుడు కళ్యాణ్ పడాలో ఫైనల్ కి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మోహన్ పవన్ మంచిగా ఆడతాడు. బ్యాక్గ్రౌండ్ ఉందా మాకు? మీకేముంది చెప్పండి? మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము లోపల ఉంటాం. ఇంకో 100 రోజులు పెడతారు ఆయన కోసం బిగ్ బాస్. సెకండ్ టైం కూడా తీసుకొచ్చారు. ఇంకో 100 రోజులు కూడా పెడతారు. కావాలంటే 150 రోజులు కూడా పెడతారు ఆయన కోసం. అది ఉండొచ్చు. అవన్నీ ఎందుకులే మనకి, మైక్ ఇట్లా కొట్టేస్తారు మళ్ళీ. కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ పడుకోవాలా, కళ్యాణ్ తిరగాల, కళ్యాణ్ కప్పు గెలవాలా. అంతే. అనే వాళ్ళకి ఏం చెబుతావు? తనుజ అనే వాళ్ళకి నువ్వేం చెబుతావు? పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. అదేం లేదండి, నా మనసులో మాటలు చెప్తున్నాను. ఏం చదువు చెప్తాను. థ్యాంక్ యూ బ్రో.